కల్కి మూవీకి మరో చిక్కొచ్చి పడింది. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. అమితాబ్ బచ్చన్తో సహా కల్కి 2898 ఏడి నిర్మాతలు నటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. సనాతన గ్రంథాలను మార్చకూడదని, హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమా వాళ్లకు కాలక్షేపంగా మారిందని, దీన్నిక సహించేదే లేదని ఆచార్య ప్రమోద్ కృష్ణం చెప్పారు. కల్కి నారాయణ భగవానుడు మన విశ్వాసానికి కేంద్రంగా నిలిచారని ఆయన తెలిపారు. हमारे शास्त्रों में जो वर्णित है, जो शास्त्रों में लिखा गया है, उसके विरुद्ध जाती है। ये फिल्म हमारी धार्मिक भावनाओं को ठेस पहुंचा रही है। ये फिल्म कल्कि भगवान के प्रति जो हमारी श्रद्धा है, कल्कि भगवान के प्रति जो अवधारणा है, कल्कि भगवान के विषय में जो पुराणों में वर्णित है, उनके खिलाफ जा रही है। इसलिए हमारी कुछ आपत्तियां हैं। కల్కి మూవీకి మరొక చిక్కొచ్చి పడింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. అప్డేట్స్ ఏంటి? కల్కి సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం కల్కి సినిమాకు మాత్రం కొద్దిగా లీగల్ గా ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే ఎదురవుతుందని చెప్పవచ్చు. కల్కి పీఠాధిపతి అయినటువంటి ఆచార్య ప్రమోద్ కృష్ణన్ కల్కి టీమ్ కి సంబంధించి మొత్తం అందరూ కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి ఉజ్వల్ శర్మతో ఆయన లీగల్ నోటీసులు ఇప్పించడం జరిగింది. దాని ప్రకారం చూస్తుంటే కల్కి సినిమాలో మొత్తం కూడా అభూత కల్పంతో తీశారని, ఇది హిందువుల మనోభావాలను అవమానించే విధంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కల్కి అవతారం అంటే విష్ణు అవతారం లాస్ట్ అవతారం అని. కానీ ఈ ప్రస్తుతం చూస్తుంటే సినిమాలో అంటే హీరోయిన్ కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టుగా చూపించడం అనేది అది మొత్తం కూడా సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉందని, ఇది హిందూ మనోభావాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అవమానించే విధంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కల్కి భగవానుడు పుట్టుగా ఏ విధంగా ఉంటున్నదని ఎవరు కూడా తెలియదు. కానీ కృత్రిమ గర్భధారణ అంటే ఆ విధంగా చూపించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవమానకరంగా ఉన్నటువంటిది. ఇలా హిందూ దేవతలను అవమానిస్తున్నటువంటి సినిమాలు ఏదున్నా సరే వాటిని ఇప్పటి నుంచి కూడా క్షమించే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కల్కి టీమ్ కి మొత్తానికి కూడా ఆయన లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కల్కి టీం ఏ విధంగా స్పందిస్తుందని చూడొచ్చు. అంటే ప్రస్తుతం కృష్ణ ప్రమోద్ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఇది చాలా మంది కూడా దీన్ని కూడా సమర్థిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళు తమకు అనుగుణంగా హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాలకు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని తమ హిందూ దేవులను కించపరిచే విధంగా ఈ మధ్య చాలా మంది కూడా సినిమాలు తీస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. తప్పితే భగవంతుని యొక్క రూపం దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళు స్పష్టంగా ఏం కూడా తెలియజేయట్లేదు. మంచి చెప్పాల్సిన వాళ్ళు ఈ విధంగా దేవులను అవహేళన చేస్తూ చెప్పడం అనేది మంచిది కాదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కృష్ణ ప్రమోద్ చేసినటువంటి ఇచ్చినటువంటి నోటీసులకి మరి ఇటు కల్కి టీం ఏ విధంగా స్పందిస్తుందని చెప్పాలి. మరి ఇప్పటికే చూస్తుంటే ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగానే వసూలు చేసి ఇంకా కూడా రన్ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణ ప్రమోద్ చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ ను కల్కి టీమ్ తో పాటు మరి మిగతా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి ఝాన్సీ. అలాగే వెంకట్, కల్కి మూవీ స్టార్ట్ అయ్యే ముందే ఇది కొంత కల్పితం కూడా ఉంది, వాస్తవం మాత్రం కాదు, ఎవరిని ఉద్దేశించినవి కాదని ఒక నోట్ కూడా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రమోద్ ఆరోపణలు చేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మూవీ టీం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతోందా, లేకపోతే ఇది మరింత వివాదానికి దారితీసే అవకాశం ఉందా? అంటే కల్కి సినిమా అభూత కల్పన అని చెప్పినంత మాత్రాన అందులో దేవుళ్ళని ముఖ్యంగా శ్రీకృష్ణుడు మిగతా వాళ్ళందరినీ కూడా చూపించడం జరిగింది. మనం చూస్తుంటే విష్ణు అవతారం ఏ విధంగా ఉంటుంది, శ్రీకృష్ణుడు మిగతా భగవంతుల యొక్క అవతారాలు ఏ విధంగా ఉంటాయి, మన యొక్క మత గ్రంథాలలో రాయటం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా ఉంటుంది. అలాంటి గ్రంథాలను చూసుకున్న అభూత కల్పనతో అంటే కల్కి ఒక కృత్రిమ గర్భధారణ అంటే ఇందులో హీరోయిన్ ఎవరైతే దీపిక ఉన్నారో ఆమె ఒక కృత్రిమ గర్భధారణ కల్కి భగవానుడు పుట్టబోతున్నట్టుగా, దీనిలో మళ్ళీ కర్ణుడిని చాలా మంచిగా చూపించడం, ఇలాంటి కొన్ని సంఘటనలు అన్ని కూడా చూపించడం. అంటే గ్రంథాల్లో ఉన్నది ఒకటి, వీళ్ళు సినిమాలో చూపించింది ఒకటి, మొత్తం కూడా ఒక వేరే మొత్తం మార్చేసి చూపించడం అనేది కూడా ఇక్కడ బాగోలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మాత్రం కల్కి పీఠాధిపతి అయినటువంటి ప్రమోద్ కృష్ణన్ మాత్రం దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన ఇప్పటికీ లీగల్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మరి కల్కి టీం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.